దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మధ్యాహ్నము దేవుడు మనకు 2వ సమూయేలు 8వ అధ్యాయము 1వ వచనాన్ని చూపిస్తూ ఉంటున్నారు. గాడ్ ఈజ్ షోయింగ్ ద వర్డ్స్ 2 Samuel 8th chapter and first words. I am reading the words here. దావీదు ఫిలిష్తీయులను ఓడించి లోబర్చుకొని వారి వశములో నుండి మెతామాను పట్టుకొనెను. మరియు అతడు మోయాబులను ఓడించి పట్టబడిన వారిని నేల పడుగున పండజేసి తారుతో కొలిచి 2 తాడుల పొడుగునున్నవారు చావవలననియు 1 తాడు పొడుగున్నవారు బ్రతకిచ్చిననియు నిర్ణయించాను. మొదటిగా మనము నేర్చుకోవాల్సినటువంటి పాఠం 8వ అధ్యాయము 1వ వచనం. ఈ లేఖనంలో మనకి కనబడుతున్నది మొదటిగా దావీదు అనేటువంటి రాజు మనకు దేవుడు చూపిస్తూ ఉన్నారు. రాజుగారిని చూపిస్తూ ఉన్నారు. రాజుగారు చేసిన విషయాలను, అనగా దైవజనుడైన దావీదు చేసిన విషయాలను ఈ 2వ సమూయేలు 8వ అధ్యాయం 1వ వచనంలో చూపిస్తూ ఉన్నారమ్మ. ఏం చేశాడట? ఫిలిష్తీయులను ఓడించి, మొదటిది ఓడించటం, తర్వాత అతడు చేసిన పని లోపరుచుకుని వారి వశములో నుండి ఏం చేశాడట? మెతామును పట్టుకొనెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 3 భాగాలుగా దేవుని యొక్క వాక్యము మనకి ఈ వచనం ఒకటే, కానీ దీంట్లో 3 parts అంటే 3 భాగాలు కనబడుతూ ఉన్నాయి. మొదటి పార్టు డిఫీటెడ్, ఫిలిష్తీయుల్ని ఏం చేశాడట? ఓడించాడు. దేవుడికి స్తోత్రం. రెండవదిగా వారిలో కొంతమందిని సబ్జ్యూడ్, ఇంగ్లీష్లో ఏమంటారంటే సబ్జ్యూడ్ అంటే లోబరుచుకున్నాడు. మూడవదిగా హీ టుక్ అంటే వాళ్ళని పట్టుకున్నాడు. దేవుడికి స్తోత్రం. ఇది దేనికి సింబాలిక్గా మనము అంటే దేనికి సాదృశ్యంగా పెట్టుకోవచ్చు అంటే, దావీదు శత్రువులను ఓడించాడు. ఈ మధ్యాహ్నము ఎన్నో 2 దశాబ్దాల క్రితమే దేవుడిని నమ్ముకున్న మీకు సాతాను అనే శత్రువును ఓడించడము మీకు తెలుసా? రెండవదిగా మీరు దేవుణ్ణి లోపరుచుకోవడం మీకు తెలుసా? మూడవదిగా విజయాన్ని పట్టుకోవడము మీకు వచ్చిందా? ఇక్కడ ఒక దైవజనుడి యొక్క జయ జీవితాన్ని దేవుడు చాలా సూటిగా మనకు చూపిస్తున్నాడు. ప్రతి విశ్వాసికి, ప్రతి మనిషికి, నిజానికి ఎవ్రీ1 మస్ట్ గెయిన్ విక్టరీ. ప్రతి ఒక్కరూ విజయాన్ని సాధించాలి అని దేవుడి యొక్క ఆలోచన. మీరు మీ యుద్ధాలలో ఓడిపోకూడదు. మీరు మీ ఇబ్బందికరమైనటువంటి శ్రమల్లో మీరు పడిపోకూడదు. మీరు ప్రతి విషయంలో విజయాన్నే సాధించాలని లేఖనం మనకు చూపిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరిని మనము ఓడించాలి, ఎవరిని మనము లోబరుచుకోవాలి, దేన్ని మనం పట్టుకోవాలి అని నేను మిమ్మల్ని మరొకసారి ప్రశ్నిస్తున్నాను. ఎవరిని మనము ఓడించాలి అంటే, మన శత్రువు సాతానుని మనం ఓడించాలి. ఎందుకు? సైతాన్ని ఎందుకు ఓడించాలి? సాతాను అంటే ఎవరు? సాతానుడిని ఎందుకు ఓటమి పాలు చేయాలి? సాతానుని మీరు ఓడించకపోతే సాతానుడు మిమ్ములను ఓడిస్తాడు. మీరు ఓడించబడితే మీకు సంతోషము ఉండదు. మీరు అపజయము పొందితే మీ కుటుంబస్తులందరికీ కూడా అపజయమే వస్తుంది. ఒకవేళ నీవు కానీ విజయాన్ని సాధించగలిగితే, అపజయాన్ని నువ్వు ఓడించగలిగితే, నీతో పాటు నీ కుటుంబం అంతా దీవించబడతాది. దావీదు విజయమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాడు కాబట్టే దావీదు తర్వాత దావీదు కొడుకు రాజు అయ్యాడు. జయ జీవితం, అపజయ జీవితం, ఏ జీవితంలో నువ్వు నడుచుకుంటూ ఉన్నావు? నేనేదో వాక్యం చెప్పాలి కాబట్టి చెప్పేసి మిమ్మల్ని బలపరచాలని కేవలం కాదు.
మీరు వాక్యాన్ని లోతైన అనుభవంలోకి మీ యొక్క హృదయాలను, మీ గుండెల్ని నడిపించాలని ప్రభు పేరట నేను తెలియజేస్తూ ఉన్నాను. యూ షుడ్ డిఫీట్. సైతానుని ఎందుకు ఓడించాలంటే సాతానుడు మనకు లోకాన్ని చూపిస్తాడు. సాతానుడు మనకి ఆశల్ని రేపుతాడు. దేని మీద అంటే లోకం పైన. ఎందుకు సాతాను ఓడించాలో చాలా క్లియర్గా చెప్తున్నాను, వినండి. సాతానుడు మనుషుల్ని, ఇతరుల్ని, గొప్పవారిని, మరి అధికమైనటువంటి డబ్బు ఉన్న వారిని మనకు చూపిస్తుంది. వెంటనే మనం ఏమవుతామంటే ఇన్స్పైర్ అవుతాం. మనం ఏమవుతామంటే ఇన్స్పైర్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్, పక్కన ఉన్నవారు మంచి చీర కట్టుకుంటే ఇది బాగుంది, ఇలాంటిదే నేను కూడా తీసుకోవాలని మీకు మనసులో కూడా పడుతుంది. న్యాచురల్ అది. ఒక నల్లగా కరిబొగ్గులో ఉన్న ఆవిడ పెళ్ళికి తెల్లగా అయిపోయింది. తెల్లగా అయిపోతే అక్కడ ఉన్నవాళ్ళు, వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ అమ్మ అంటుందా ఆడపిల్లని, చూసావా ఎంత కరిబొగ్గులో ఉన్నావు, చూడది అలా కరిబొగ్గులో ఉండేది ఎలాగైపోయింది చూసావా అంటగానే ఇప్పుడు ఆ ఆశ ఈవిడలో పుట్టేసింది అనమాట. దాంతో సరే కదా అని ఈవిడే బ్లీచింగ్ చేసుకుందామని ఒకసారి ముఖానికి, మొత్తం మెడకి, మొత్తం చేతులకి, కాళ్ళకి మొత్తం అంతా వ్యాక్సినేషన్ అంతా చేసేసుకుని బ్లీచింగ్ వేసేసుకుందట. ఎవరో చెప్పారట, ఈ బ్లీచింగ్ వాడితే నువ్వు మెలమెలా మెరిసిపోతావు, తలతల్లాడిపోతావు అని చెప్పారంట. మెలమెల మెరిసిపోతుంది అంటే తలతల్లాడిపోతుందని వాళ్ళ తల్లమ్మ 3-4 ప్యాకెట్లు కలిపింది. ఇంకా ఈ అమ్మాయికి పాపం తెలియక 2 ప్యాకెట్లు శుభ్రంగా కలిపేసుకుని తలకి, చేతికి మొత్తం అన్నిటికీ రాసేసుకున్నా. రాసేసి పడుకుంది అలాగే హ్యాపీగా. ఆనియన్స్, దోసకాయ, కీరా దోశ అని పెట్టుకుని అలా పడుకుందంట. పడుకుంటప్పుడు ఇది నెమ్మదిగా ఈ రాసుకున్నది కళ్ళలోకి వెళ్ళిపోయిందట. కళ్ళలోకి వెళ్ళిపోయి ఆవిడకి ఇంకేం తెలియలేదు. ఇంకా ఆ మైకులో ఉండిపోయింది. అప్పుడు ఆవిడే కనబడుతుంది. ఆ పెళ్లి కూతురు, ఆ వేదిక మీద రాత్రి పెళ్లి చూసిన పెళ్లి కూతురు కనబడుతుంది. తెల్లారికట్ల కొట్టేసింది వాళ్ళ అమ్మ. మధ్యాహ్నానికి అలా పాప వేసుకుంది ఈ కూతురు. పాపం తెలియదు పాపం. ఆవిడకి మొత్తం 2 కళ్ళు స్మాష్ అయిపోయాయి. 2 కళ్ళు ఇంకా ఎవరో బాగు చేయలేరు. ఒక్క కన్ను కొనాలంటే సుమారుగా 25 లక్షలు. మద్రాసు వెళ్తే ఎవరైనా డోనర్స్ ఉంటారు అంటే అనుకోకుండా రోడ్ యాక్సిడెంట్లో కానీ ప్రమాదాల్లో కానీ చచ్చిపోతే వాళ్ళు గుడ్లు కానీ, వాళ్ళ కిడ్నీ కానీ, వాళ్ళ ఐస్ కానీ, వాళ్ళ లివర్ కానీ తీసి ప్రభుత్వం వారు దాన్ని ఆపరేషన్ చేసి మనకు పెడతారు. ఒక కంటికి 25 లక్షలు అంటే ఈ ప్యాకెట్ కొనుక్కోవడానికే కంగారు పడిపోయే ఆ మనుషులు 25 లక్షలు, మొత్తం 50 లక్షలు పెట్టి ఆపరేషన్ ఏం చేయించుకుంటారు? ఇప్పుడు అందం మోసకరం, సౌందర్యం వ్యర్థమని ఇప్పుడు కానీ ఆవిడకి అర్థం కాలేదు. ప్రియమైన దేవుని సంగమా, నేను ఒక్క విషయానికి చాలా క్లియర్గా చెప్తున్నాను. మీరు జయించవలసింది లోకాశలు. మనలోనికి ఆశలు పుట్టేస్తాడు. నాకు పుట్టించవచ్చు. ఈ రోజునైతే నేను దేని మీద ఆశ పెట్టుకోలేదు. మనుషుల మీద నాకు ఆశ లేదు, ధనం మీద నాకు ఆశ లేదు, లేకపోతే ఆస్తుల మీద నాకు ఆశ లేదు. నా ఆశ పరలోకమే. నా ఆశ నిత్యుడకు తండ్రితో జీవించాలన్నదే నా ఆశ. నేను ఆ పరలోక రాజ్యంలో అంత గొప్ప ఆస్తిపరుడిగా జీవించాలన్నదే నా ఆశ. మరి మీ ఆశలు ఎలాగున్నాయి? గొప్పవారు అయిపోదాం అని నువ్వు అనుకోకర్లేదు. నీవు దేవుడిని మహిమపరిస్తే దేవుడు నేను ఆటోమేటిక్గా మహిమపరుస్తాడమ్మా. నీ విషయం దేవుడు చూసుకుంటాడు. యెహోవా ఈరే. అబ్రహాం గారు ఒకటే అన్నారమ్మా, నాన్న వేర్ ఈజ్ ద బలి ఎక్కడ ఉంది? వాట్ ఈస్ ద ఆఫరింగ్? వేర్ ఈజ్ ద సాక్రిఫైస్? బలి ఎక్కడ ఉంది? గొర్రె పిల్ల ఎక్కడ ఉంది? జంతువు ఎక్కడ ఉన్నది అనే అమాయకమైనటువంటి సుమారుగా 12 సంవత్సరాల లేత ప్రాయంలో ఉన్నటువంటి ఆ యవనస్తుడు అడుగుతుంటే ఒక మాట అంటాడు, యెహోవా ఈరే. అంటే తను అప్పటికి ఒక కన్ఫర్మేషన్కి వచ్చాడు. ఎందుకంటే దేవుడు అతనితో మాట్లాడడం ప్రతి విషయంలో. ఇతడు నిరాశలుగా ఉన్నప్పుడు గుడారం దగ్గరకు వచ్చేసి దేవుడు ప్రత్యక్షం అవ్వడం, ముగ్గురుగా శారముతో మాట్లాడటం, ఊరు అనే గ్రామంలో ఉన్నప్పుడు దేవుడు అతనితో మాట్లాడటం, ఇవన్నిటికీ ఒక కంక్లూజన్కి వచ్చాడు. దేవుడు ఇస్తాడు, దేవుడు ఇవ్వగలడు. దేవుడు మన దగ్గర నుంచి ఏదైనా తీసుకున్నా మరలా తిరిగి రెట్టింపుగా దేవుడు ఇవ్వగలడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. యోబు విషయంలో దేవుడు ఎంత మల్టిప్లై చేశాడు. దేవుడు
కలపడం కాదు. నువ్వు 2 రూపాయలు దేవుడికి ఇస్తే నీకు 2 ఇవ్వడం. నువ్వు 3 రూపాయలు దేవుడికి ఇచ్చావు అనుకోండి, 3 రూపాయలు దేవుడికి ఇచ్చారనుకోండి, ఉదాహరణకి దేవుడు 6 రూపాయలు ఇవ్వడం కాదు. దేవుడు మల్టిప్లై చేస్తాడు. అంటే 3 3 9, 6 కాదు 9 ఇస్తాడు. దేవుడికి స్తోత్రం. 3 3 కలిపితే 6, కానీ 3 3ని మల్టిప్లై చేస్తే గుణకరిస్తే అది 9 అవుతుంది. 9 రెట్లుగా దేవుడు నేను దీవించగలడు. మొదట నువ్వు కొద్దిగా ఉండినాను, పిమ్మట నీవు అధికమైన దీవెన పొందుతావు. నువ్వు స్టే విత్ గాడ్, దేవుడిలో నువ్వు జీవించంతే. నీకు ఏది వచ్చినా, ఏ కష్టం వచ్చినా కూడా నువ్వు నిలబడంతే. నీకు క్యాన్సర్ వచ్చినా, ఇంకో రోగం వచ్చినా, ఇంకో జబ్బు వచ్చినా, నువ్వు దేవుడితో అలా ఉండు, పెనుగులాడు. దేవుడి దగ్గర పెనుగులాడు, దేవుడిని అడుగు, దేవుడి దగ్గర ప్రార్థన చేయి, దేవుడి సన్నిధి దగ్గర రా. కృంగిపోవద్దు. కృంగి ఉన్న వారిని దేవుడు ఏం చేయగలంటే లేవనెత్తగలడు. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి సాతానుడు వచ్చింది. సాతానుడు నీకు సమస్తమైనటువంటి ఈ లోకాన్ని అంతటిని చూపించి ఆశీర్వదిస్తానని చెప్తూ ఉంది. కానీ యేసు ప్రభు సాతాను ఓడించాడా, లేకపోతే సాతానుడు దేవుడు ఓడించాడా? ఓటమి. ఎవరికి ఓటమి వచ్చింది? ఎవరికి ఓటమి? సాతానుడికి ఓటమి. ఇప్పుడు మనం ఓటమి ఎవరికి తీసుకురావాలా? ఇప్పుడు మీరు దేవుడి గుడికి వస్తే ఓటమి ఎవరికి అమ్మా? ఓటమి ఎవరికి? సాతానుడికి. ఇప్పుడు మీరు సాతాను ఓడించాలా, సాతాను నెగ్గించాలా? మీరు దేవుడి సన్నిధికి రాలేదు, ఎవరికి ఓటమి? దేవుడికి ఓటమి. దేవుడికి ఓటమి ఇస్తే నీకు దేవుడు ఎందుకు విజయం ఇస్తాడు? నన్ను గనపరచు వారిని నేను గనపరిచిపోతాను, నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తాను. నేను ఆస్తికర్తలుగా ఎందుకు చేయాలి? అబ్రహాం ఎందుకు ఆశీర్వాదాన్ని కైవసం చేసుకున్నాడు? ఇప్పుడు అబ్రహాం గారికి నేను ఇలా చేస్తానని చెప్పాడు, ఏమీ చేయలేదు. 20 సంవత్సరాలు పిల్లలు లేరు. ఇచ్చిన పిల్లలున్నామో మళ్ళీ దేవుడు బలిగా అడిగాడు. అప్పుడు కూడా అబ్రహాము స్టాండ్ అయ్యాడు. అప్పుడు కూడా అబ్రహాం గారు నిలబడే ఉన్నారు దేవుడి కొరకు. ఎప్పుడు దోతొచ్చి అబ్రహాం దీవించిందో తెలుసా? నీకు ఒక్కడిగా ఉన్నటువంటి ఒకే ఒక కుమారుని నువ్వు వెనక తీయక, బలి ఇవ్వడానికి వెనక తీయక నువ్వు సిద్ధపడ్డావు కాబట్టి ఈరోజు నేను దీవించబోతూ ఉన్నాను. దీవెన అనేది యాక్షన్లోనికి రావడానికి టైం పడుతుందండి. ఏం పడుతుందండి? ఇప్పుడు పిల్లలు పుడతారు, కళ్ళు కూడా తెరవరు. ఒక గంట సేపు 2 గంటలు లేదా ఒక రోజు అటు అలాగ ఉంటారు. ఒక 2-3 రోజులు అయిన తర్వాత కాళ్ళు ఆడిస్తారు. అంటే యాక్షన్లోకి రావడానికి, అంటే పని మెకానిజం, బాడీ మెకానిజం ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 3 రోజులు. ఒక 3 నెలలు 4 నెలల్లో బోల్తా కొట్టడం, 6 నెలల్లో 7 నెలల్లో పాకడం, మమ్మ తాత అలా అది మాట్లాడుతూ ఉంటారు. అంటే యాక్షన్, అంటే అది ఆ క్రియారూపంలోకి రావడానికి తనుకు తానుగా నడవడానికి 2-2.5 సంవత్సరాలు పడుతుంది. తనుకు తానుగా అంటే బిడ్డ పుట్టగానే నడిచేది ఎక్కడని, బిడ్డ పుట్టగానే మా అమ్మ బాగున్నారా అని అడగడం. ఈ తాత ఏడి అని అడుగుతారా? అడగరు కదా. ఎందుకంటే ఆ మాటలు రావడానికి, ఆ నడక రావడానికి ఏం పట్టిందమ్మా? టైం పట్టింది. దేవుడికి స్తోత్రాలు. ఇప్పుడు మీకు ఆశీర్వాదం ఇవాళ నేను మీకు ఇచ్చాను, దేవుడు మీకు ఇచ్చాడు నా ద్వారా. ఇట్ మే టేక్ సమ్ టైం. దేవుడు 25 సంవత్సరాల క్రితం పిలుచుకుని నేను చూపించే దేశానికి అని చెప్పి 25 సంవత్సరాలని ఇవ్వలేదు. మళ్ళీ మధ్యలో సడన్గా వచ్చి ఏమో అబ్రహాం అలా ఉన్నామంటే, ఇంకా నాకున్న ప్రధాన పనుడే అతనే, ఎలియాజరే, మరి అతడు నా వంశవుడు అవుతాడు. ఆస్తిపాస్తులు చాలా పెరిగిపోయాయి ఇప్పటికి. ఆస్తిపాస్తులు ఏవో ఒంట్లు ఏంటి, గుర్రాలు ఏంటి, మరి లేకపోతే గాడిదలు ఏంటి, మొత్తం మంద ఏంటి, మొత్తం అది ఎలాగైపోయిందంటే అబ్రహాము మందల కాపర్లు, లోతు మందల కాపర్లు ఇద్దరు కొట్టుకోవడం ప్రారంభించారట. కొట్టుకోవడం ఎప్పుడు వస్తుందంటే మందలు ఎక్కువైపోతే, వాళ్ళ మందలోకి ఏళ్ళు వెళ్ళిపోతే వాళ్ళ మంద అక్కడి నుంచి ఇక్కడికి వస్తే ఈ కుట్లాట్లు వస్తాయన్నమాట. ఈ యొక్క ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే ఎంతగానో దీవించేశాడు, బట్ పిల్లలేరి. అంటే ఒక ఆస్తిపరంగా
లోకపరంగా గణపరచడం, ఘనతలోకి రావడం కొంచెం టైం పట్టింది. పిల్లలు పడ్డానికి ఇంకా కొంచెం టైం పట్టింది. ఇంకా నిజమైన ఆశీర్వాదం ఎప్పుడు వచ్చింది? బలి అతడు దేవుడికి ఇవ్వడానికి సిద్ధపడినప్పుడు అబ్రామా అతని పేరులో మార్పు వచ్చింది. ఇంతకుముందు పేరు అబ్రహాము కాదు, అబ్రాము. ఫస్ట్ హిజ్ నేమ్ వాజ్ అబ్రామ్. తర్వాత దేవుడు ఇతని యొక్క మంచి నీతిని, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు దేవుడి మీద నిరీక్షణ పెట్టడం చూసి ఇతని యొక్క పేరుని ఏం చేశాడంటే మార్చి అబ్రహాం. ఇంతకుముందు హాం లేదు, అబ్రాము. తర్వాత దేవుడు అతని పేరు మార్చి అబ్రహాం. తన భార్య పేరు ఏమిటి? కాదు, సారాయ్. అలా ఆవిడ పేరు ఏమిటి? సారాయ్. సారాయ్ పేరుని ఎలా మార్చాడు? సారా. ఈయన ఏం చేశాడు? తీసేసాడు. సారముకమో తొలగించాడు, అబ్రహాం గారికమో ఒక అక్షరం పెంచాడు. దేవుడికి గమనించారా? ఎవరికి దేవుడికి పెంచాలో దేవుడికి తెలుసండి. ఎవరికి ఏమి ఇవ్వాలో దేవుడికి తెలుసు, ఏ టైంలో ఇవ్వాలో తెలియదు. అంతవరకు కనిపెట్టండి అంతే. మీరు దేవుడి మీద భారం మోపారు, మీరేం భయపడక్కర్లేదు. అంతే. ఏ టైంలో ఏ విధంగా ద్వారం తెరుస్తాడో, దేవుడు ద్వారం తెరిస్తే ఎవడో ముయ్యలేడు. ఒకవేళ మూసేసాడనుకో ఇక ఎవడో తెరవలేడు. ఈ మధ్యాహ్నం నీకు జయ జీవితం కావాలని వాక్యం చెబుతుంది. వాక్యంలో దేవుడు దావీదును చూపించాడు. దావీదే కాకుండా ఇక్కడ దావీదు కుమారుడైన యేసుక్రీస్తుగా పిలువబడుతున్నటువంటి యేసుక్రీస్తు గురించి నేను మాట్లాడుతున్నాను. దావీదు కుమారుడిగా పిలువబడిన యేసుక్రీస్తుల వారు కూడా సాతాన్ని ఏం చేశారు? ఓడించారు. అది ఓటమి పొందితేనే నువ్వు నగ్గుతావు. నీలో ఉన్నటువంటి లోక ఆశల్ని అది రేపుతుంది నీ మనసులో. కొంచెం సేపు నిద్రిస్తానని ఆ నిద్రపోతు అనుకుంటూ ఉంటాడట. వాడు అలా అనుకుంటూ ఉంటాడు. సోమరోడు అనుకుంటాడు, వెళ్తాంలే ఇంకొక అరగంట కునుకు తీసేస్తే సరిపోతుంది. నేనేమో అక్కడ మోకాలు ఉండి ప్రార్థన చేయాలి తెల్లారా. ఎవరైనా నాకు ఆ టైంకి నాకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా దగ్గరకు వచ్చారనుకో ఇంకా నాకు ఇరిటేషన్ వచ్చేద్దాం అనమాట. ఎందుకంటే నేను ఆ ప్రెషస్ టైం అంతా నేను దేవుడికి ఇవ్వాల్సిందే. ఆ టైం అంతా ఇంకా శుక్రవారం అంటే ఇంక దేవుడిదే, ప్రతిరోజు ఆయనదే. ఆయన నాతో మాట్లాడాలంటే నేను దేవుడికి సమయం ఇవ్వాల్సిందే. నేను దేవుడి దగ్గర కూర్చుంటే 5-6 గంటలు కూర్చుంటేనే కానీ దేవుడు మాట్లాడటం. నేను వాక్యం ఏది చెప్తున్నానో అది దేవుడు నాకు ఇచ్చింది, మీకు ఇవ్వమని చెప్పింది. ఇది క్లియర్ అనమాట. అంతే తప్ప ఎవడో బుడబొక్కలోడి దగ్గరికి వెళ్ళి అక్కడ వాక్యం విని, లేదా పనికిరానోడి దగ్గరికి వెళ్ళి అల్లాటాపా మాటలు విని మీకు చెప్పను. నాది ఆ టైపు కాదు. నేను డైరెక్ట్గా నాకు దేవుడితో ఉన్నటువంటి సహవాసాన్ని బట్టి ఈ మాటలు నేను నీకు అందిస్తూ ఉన్నాను. దావీదు విషయంలో దావీదు విజయాన్ని సాధించటం దేవుడు మనకు చూపిస్తున్నాడు. దావీదేం తప్పులు చేయలేదా? తప్పు చేశాడు, అపజయం పాలయ్యాడు, ఓడిపోయాడు. కానీ కొంతమంది గాదు లేక నాతాను లాంటి ప్రవక్తలు చెప్పినప్పుడు నేను పడిపోయాను తండ్రి, దేవా నేను పాపిని అని దేవుడి దగ్గర పశ్చాత్తాపపడి అతడు మరలా తిరిగి ఓటమిని ఓడించి విజయాన్ని సాధించుకున్నాడు. ఏది నీ విజయం? ఏ విధంగా నువ్వు విజయీభావాన్ని చెప్పగలవు? ఏ విధంగా నువ్వు విజయాన్ని సాధిస్తానని అనుకుంటున్నావు? మీరు చెప్పండి. ఇప్పుడు మీకు అపజయాలు లేవా? మీకు ఓటములు లేదా? మీకు అనారోగ్యం లేదా? మీకు బలహీనతలు లేవా? మీకు శోధనలు లేవా? ఉదాహరణకి యవనస్తుడికి శోధన వస్తుంది, ఆ అమ్మాయి ప్రేమించాలి అనుకుంటూ ఉంటాడు. ఆ అమ్మాయి ప్రేమించింది, ఉదాహరణకి ప్రేమించేంత వరకు ఫ్లవర్స్ పెట్టుకుని, స్వీట్స్ పెట్టుకుని, హాట్లు పెట్టుకుని, అవి పెట్టుకుని తిరిగాడు. ఆ అమ్మాయికి వీడికి పడిపోయిన తర్వాత స్వీట్లు కట్ అయిపోతాయి, ఫ్లవర్స్ కట్ అయిపోతాయి, బట్టలు కట్ అయిపోతాయి, ఇంకేముండవు. ఇంకేముంటాయి? ఆ అమ్మాయి ఓకే చేసేసింది. వీడి ఫ్లవర్స్ చూసి 2 రూపాయలు రోజా పావులు పట్టుకుని రెడీ అయిపోయాడు పొద్దున్నే. ఓడిపోయింది.
అది ఓడిపోయింది, ఈడు ఓడిపోయాడు. ఎందుకంటే ఇద్దరు లోకపరమైన శరీరపరమైన మోహంలోకి దిగిపోయారు. వాళ్ళిద్దరు కలిసిపోయారు. ఇంకేముంటుంది? ఇంకా ఇంతే. దీంట్లో ఏముంది? మళ్ళీ రేపు పొద్దునాడు ఇంకొకటి దగ్గరికి వెళ్తాడు. ఇలా చేసింది వీడు ఇలా చేయడని ఆవిడ ఆత్మహత్య చేసుకోవచ్చు. ఆవిడ సెన్సిటివ్ అయితే, నువ్వు అలా చేస్తే నేను అలా నేను చేయలేనట్టుకుంటున్నాను, ఆవిడ ఇంకో చేయొచ్చు. ఉదాహరణ చెప్తున్నాను. ఇప్పుడు ఇద్దరికి కూడా ఏమొచ్చేసింది? ఓటమే. సాతానుడు మనకి ఓటమిని చూపిస్తాడు. ఇశ్రాయేలీయులు ఆకాన కాలంలో, యెహోషువ గారి కాలంలో ఓడిపోయారు, ఓడించలేకపోయారు. ఎందుకంటే అతడు తన కోరికల్ని ఓడించలేకపోయాడు. ఇప్పుడు ఓటమి విజయం అనేది ఎక్కడుంది అంటే, నీ కోరికల్ని నువ్వు ఓడిస్తే నీకు జయ జీవితం. ఈరోజు నేను చాలా క్లియర్గా చెప్తున్నాను. జయ జీవితము ప్రసవించుటకై వేదన పడుమా ప్రియ సంగమా అని మన చప్పట్లు కొట్టేయడం కాదు, పాట పాడటం కూడా అవసరమే. నేను పాట పాడుతుంటే మీరు చప్పట్లు కొట్టనుంటే ఇదేంటిది? సినిమాలో ఎన్టీ రామారావు గారు మాట్లాడుతుంటే ఎల్ల వేయడం కాదు, మీరు పాట పాడాలా, మీరు హీరో అవ్వాలా. నేను హీరో కాదు, ఇక్కడ నేను హీరో కాదు, దేవుడు హీరో. ఆయన పోలి నడుచుకోవాలా, ఆయన చెప్పింది వినాలి. ఆయన చెప్పింది వింటే నువ్వు హీరో అవుతావు. దావీదేమయ్యాడు? హీరో అయ్యాడు, రాజు, కింగ్ అయ్యాడు. అతను ఏం చేసుకునేవాడు? గొర్రెలు వేపుకునేవాడు. వాళ్ళ అన్నల ఎవరికీ రాని గొప్ప భాగ్యం అతనికి వచ్చేసింది. అలాగని పూర్తి స్థాయిగా అతడు జై జీవితం కలిగి ఉన్నాడంటే, కొన్నిసార్లు పడిపోయినప్పుడు దేవుడు అతను హెచ్చరించినప్పుడు అతడు తన తప్పు తెలుసుకుని తన ఓటమిని గ్రహించి, దేవుడికి స్తోత్రం. నేను మీ అందరికీ ఇక్కడ చెప్తున్నాను, మీరు ఓటమిలో ఉన్నారు, మీరు ఓడిపోయారు. ప్రపంచాన్ని మీరు నమ్మారు, ప్రపంచం మిమ్మల్ని ఓడించింది. నేను అన్న పాయింట్ మీరు బాగా క్యాచ్ చేయండి. మీరు లోకాన్ని నమ్మారు, లోకమే మిమ్మల్ని ఓడిస్తారు. మీరు మనుషులు నమ్మారా, మనుషులే మిమ్మల్ని ఓడిస్తారు. కానీ సైతాన్ని ఓడించండి, దేవుడు మీకు విజయం ఇస్తాడు. అబ్రహాం కూడా ఓడిపోయాడు. దేవుడు చేసిన నిబంధన, దేవుడు చేసిన ప్రమాణం, దేవుడు చెప్పినటువంటి వాగ్దానం అతడు డిట్రాక్ అయిపోయాడు. అతను డిట్రాక్ చేసింది ఎవరు? సారా, తన భార్య. ఇప్పుడు భార్యను నమ్మాడా? నమ్మలేదా? నమ్మాడు కాబట్టి భార్య చెప్పినట్టు చేయడు. మరి భార్య చెప్పినట్టు ఎందుకు చేసావు? మరి దేవుడు చెప్పినట్టుగా చేయకుండా మళ్ళీ ఓ పక్కన అంటాడు, యెహోవా ఈరే అన్న ఆ వ్యక్తి 25 + 12 37 సంవత్సరాల వయసులో, 112 సంవత్సరాల వయసులో 112 సంవత్సరాల వయసులో యెహోవా ఈరే ఎందుకన్నాడు? అప్పుడు ఎందుకు మనం అలా చేయకూడదని ఎందుకు అతను వారించలేకపోయాడు అంటే, ఇంకా మనుషుల మాటలు గబుక్కుని మనిషి నమ్మేస్తాడు. మనిషి ఎలాగుంటాడంటే, మనిషి పశుప్రాయుడు. నేను అబ్రహాం గారిని అంటలేదు, నేను జనరల్గా చెప్తున్నాను. మనిషి పశుప్రాయం. మనిషికి ఏమి తెలియదు. మనిషి ఇలా చేస్తే బాగుంటుందండి, గుడి మానేసండి బడికి వెళ్ళండి అన్నదంట అవతం. గుడి మానేసి బడికి వెళ్ళాలా? నువ్వు దేవుడిని నమ్ముకున్న తర్వాత నీకేం కలిసి వచ్చింది అని రెచ్చగొట్టిందంట ఇంకొకటి. నా పనికి ఏం కలిసి రావట్లేదు, నువ్వు పని చేస్తున్నావు, నీ పనిలో ఈ దీవెన వచ్చిందా అని అడిగిందంట. లేకపోతే మీ అమ్మకు బాగుందా అని అడిగిందంట. నీ పిల్లలకు బాగుందా అంటే, నా పిల్లలకు బాగలేదు, మా అమ్మకు బాగలేదు, నాకు బాగలేదు. మీ అమ్మకేటి? మా అమ్మకమ్మో కీళ్ళ నొప్పులు. నీకేటి? నడువు నొప్పి. నీ పిల్లలకేటి? కడుపు నొప్పి. మరి ఇంకేం దీవించబడ్డా? గుడి మానేసి మళ్ళీ మామూలుగా ఎంతకుముందులాగా బయటకు వచ్చి అన్నారంట. అలాగే చేసింది. సరిగ్గా ఇలా చేసేటప్పటికి 6 నెలలకే కాళ్ళు చేతులు పడిపోయాలి అమ్మకి. మొత్తం బొర్రలో పడిపోయింది. ఇంకా అలాగ బెడ్ మీద ఎవరైతే ఎవరు బాబా అనాలన్నమాట. పడిపోయింది. ఇంకా అలాగ ఎవరి మాట నమ్మారు? ఇది నేను క్లియర్గా చెప్తున్నాను. మీకు ఇష్టం లేకపోతే
నన్ను మీరు కొట్టినా పర్లేదు, నేను భరిస్తాను. కానీ ఇది మాత్రం ముమ్మాటికి నిజం. ఎవరి మాట నమ్మాలి మనం? మీకు దేవుడు ఒక మాట ఇచ్చాడంటే ఆ మాట ఇచ్చింది దేవుడు, కానీ నేను కాదు. నేను ఈ విషయం నేను చెప్తలేదు మీకు. మీరు మూర్ఖులు అనుకోండి, మీరు అయ్యగారు చెప్తున్నారు అనుకుంటారు. అయ్యగారు కాదు, దేవయ్య గారు చెప్తున్నారు. దేవుడికి స్తోత్రం. దేవుడు చెప్తున్నాడమ్మా. నేను ఎప్పుడైనా నేను చెప్పినట్టు మీకు అనిపిస్తే ఇంక నీ అంత మూర్ఖురాలు ఎవరు ఉండరు. అసలు నాకు ఏం చెప్పాలో కూడా తెలియదు. ఎల్లప్పుడూ ఆయనే మాట్లాడతాడు. మీరు జయ జీవితం పొందాలంటే ముందు సైతాన్ని ఓడించాలి. అశోకుడు కానీ మరి ఇంకా అనేక మంది గొప్ప రాజులు కానీ ప్రపంచాన్ని అంతటిని ఓడించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఒక రాజు అయితే ఈ ప్రపంచంలో మూడు వంతుల భాగాన్ని అతడు ఓడించేసి అతడు కైవసం చేసుకున్నాడట, మన భారతదేశాన్ని కూడా. అలాంటి వ్యక్తి 33 సంవత్సరాల్లో అన్ఫార్చునేట్గా గ్రీక్ వీరుడు ఏమయ్యాడట, ఇక చచ్చిపోవడానికి సిద్ధమైపోయాడంట. వైద్యులు కూడా చేతులెత్తేశారట. అప్పుడు అందరిని పిలిచి దగ్గరున్న వాళ్ళని, ఒకసారి అందరూ వినండి, నేను చచ్చిపోతున్నాను కొద్ది గంటల్లో. నేను చచ్చిపోయిన తర్వాత నన్ను పెట్టిలో పెట్టండి, పెట్టికి 2 కన్నాలు పెట్టండి. ఈ వైపున కుడివైపున ఒక కన్నం, ఎడమవైపున ఒక కన్నం పెట్టండి. ఈ కన్నాల్లోంచి నా చేతులు బయటికి పెట్టండి. పెట్టిలో పెట్టి నన్ను అలెగ్జాండర్ ద గ్రేట్ అంటారు అతని పేరు. ఎవరండి? అలెగ్జాండర్ ద గ్రేట్, గ్రీక్ వీరుడు అతని పేరు. అసలైన గ్రీక్ వీరుడు అంటే అలెగ్జాండర్. ప్రపంచంలో 3 వంతుల భాగాన్ని కైవసం చేసేసుకున్నాడు, ఇంక్లూడింగ్ ఇండియా, భారతదేశాన్ని కూడా. ఇంకా 33 సంవత్సరాలు ఎవ్వరూ బాగు చేయలేని వ్యాధి వచ్చేటప్పటికి నేను ఇదంతా సంపాదించాను, కానీ నేను ఏమీ కూడా పట్టుకెళ్ళడం లేదు, నాతో ఏమీ రావడం లేదు. ఇంత కష్టపడ్డాను, ఇంత శ్రమించాను, కానీ నాతో ఏమీ రావడం లేదు. నేను వట్టిగా వెళ్ళిపోతున్నాను. వట్టిగా పుట్టాను, వట్టిగా వెళ్ళిపోతున్నాను. ఓటమి. ఇవాళ బాగా చెప్తున్నాను, ఓటమి. ఇక్కడ దావీదు విషయంలో దావీదు ఏం చేయడట? ఫిలిస్తీన్లను ఓడించి, దేవుడికి స్తోత్రం. నువ్వు అనుకోవాలా, నేను సైతాన్ని ఓడించాలి. సైతాన్ని ఓడించలేకపోతున్నాను. మంగళవారం నా బతుకులో నేను ఇంకా ఓడించలేనా? ఓడించడానికి నువ్వు సోమవారం నుంచి ప్రార్థన చేయడం మొదలు పెట్టాలి. చిన్నప్పుడు సినిమాకి వెళ్ళాలంటే ఎక్కువ ఈవినింగ్ ఫస్ట్ షోకి వెళ్ళేవారు అనమాట. అందరం ఆడవారేటి మగవాళ్ళేటి ఫ్యామిలీస్ అంతా కూడా ఏ టైం పనులు వెళ్తారు కదా. మరి మీకు గుర్తుందో లేదో, ఎంత సంబరంగా ఉండేదంటే సాయంకాలం ఫస్ట్ షోకి వెళ్తున్నామని ఒక 50 మందికి చెప్పేవాళ్ళు, 50-100 మందికి చెప్పేవాళ్ళు. శోభన్ బాబు సినిమా సూపర్ సినిమా అంటారా బాబు అని. నేను ఆ మేడెక్కి అమీర్జాద్ ఇంట్లోకి సినిమా చూసామంటే మచ్చా సీను, నేను, అమీర్జాద్, జిల్లా ఇలా అందరూ ఆ పెద్ద మీటింగ్ ఆ నిచ్చిన వేసుకుని మేడ మీదకి ఎక్కేసి, ఊరే ఫైటింగ్లు ఉన్నారా బాబాయ్, అయ్యి బాబు ఎన్టీఆర్ చతకొట్టి హెడరా బాబు అని. ఇంక మాటలు ఇంకా మామూలుగా ఉండేవి కాదు. సినిమాకి వెళ్తుంటే పొద్దున్న తెల్లారగట్లు వేసిపోయి మా అమ్మగారు మా ఇంట్లో సినిమాలు పంపిస్తారు కదా, ఇంకా మాకు సినిమా అంటే పిచ్చి అనమాట. ఇంకా స్ట్రిక్ట్ అనమాట. సినిమాకి వెళ్తే ఇంకా మాకు దెబ్బలతో అయిపోయినట్టే. ఎప్పుడు సినిమాకి వెళ్ళాల్సి వచ్చేదంటే ఇంకా కాంటిబట్టు పొజిషన్లో మరి ఎవరన్నా చుట్టాలు వస్తారు ఒక్కొక్కసారి, వాళ్ళు కూడా సినిమాలు చూసేవాళ్ళనుకో, పిల్లల్ని సినిమా తీసుకెళ్తామని ఏం చేసేవారంటే ఒక మా నలుగురినో లేకపోతే ముగ్గురునో, మా ఇద్దరినో, మా చెల్లిని, నన్నో లేకపోతే అందరినీ సినిమా తీసుకెళ్ళేవారు అనమాట. ఇంకా అప్పుడు తెల్లారి అట్ల నుంచి రెడీ అనమాట మేము. ఎప్పుడు యాంగ్జైటీగా దేవుడి సన్నిధికి, దేవా నీ ఆవరణమును చూడవలెనని నా హృదయము ఆనందముతో, నా మనస్సు ఏమేస్తుంది? కేకలు. దేవుడి సన్నిధి అంటే మనకు అంత ఇంట్రెస్ట్ ఉండాలని ఆ మాట చెప్పాను. ఆ రోజుల్లో సినిమా అంటే అంత అలా ఉండేది అనమాట అండి. మొత్తం తలస్నానం చేసేసి శుభ్రంగా మొత్తం ఆహారం ముందే తినేసి 5:30 ఎన్నిసార్లు తినేవాళ్ళం అప్పుడే గుర్తులేదు. 3-4-5 సార్లు లాగించేసేవాళ్ళం భోజనం. ఏ భోజనం కూర లేకపోతే ఉప్పు కారం నూనె వేసేసుకునేవాళ్ళు సీక్రెట్గా. నూనె పడితే తిట్టేస్తారేమో అని సీక్రెట్గా ఏం చేసేవాళ్ళు అంటే ఎవరో లేనప్పుడు ఉప్పు కారం నూనె, ఇప్పటికీ కూడా చాలా రుచేది.
అసలు ఉప్పు కారం నూనె కలుపుకొని తిన్నాను అన్నం అంత రుచి బాడుకో కూరలు ఏ కూరలో మాంసం కూరలో కూడా ఉండదు. మీరు తినండి మామూలుగా ఒకసారి. ఒరిజినల్గా చెప్తాను, కళ్ళుప్పు కలుపుకొని మంచి గాను నూనె ఉంటే గాను నూనె అసలు అది మళ్ళీ ఇడిచిపెట్టరు కదా మీరు. మళ్ళీ బంధు కలుపుకోలేం కదా, రోజు అదే తినేస్తారు మళ్ళీ మనం. అంత ఇంట్రెస్ట్ అనమాట. అన్నం కూర ఉన్నా సరే అది తినడానికి గల కారణం ఏంటంటే దాని రుచి, ఘాటు కారం అనమాట. మంచి కారం, గుడ్డు కారం వేసుకుని శుభ్రంగా తింటే మంచి క్లాసుగా ఉంటుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ మందిరావరణము చూడవలని నా మనసు ఆనందముతో. ఎక్కడేస్తున్నారు మీరు కేకలు? ఎక్కువసేపు అయితే కేకలేస్తున్నారు. మీ ఇంట్లో వాళ్ళు కేకలేస్తున్నారు. ఏది ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? ఇంట్లో అల్లుడు ఉన్నాడు, ఇంట్లో కొత్త కోడలు వచ్చింది. కొత్త కోడలు అయితే మీ అమ్మ ఏం చేస్తుంది? నువ్వు మాత్రం ఏం చేస్తావు? చేసిన సరిపోవా? ఎప్పుడైనా ప్రశ్నించావు నువ్వు? బుద్ధి జ్ఞానం లేదేంటి దేవుడి దగ్గర రాకుండానే నువ్వు ఖండించలేవా? నీ కోడలు నువ్వు కంట్రోల్లో పెట్టుకోలేవా? నీ అల్లుడిని దేవుడి సన్నిధికి నడిపించలేవా? నువ్వు దేవుడు నమ్ముకున్నావని తెలుసు కదా వాళ్ళకి. మరి తెలుసుకున్నప్పుడు నీ పిల్లల్ని నువ్వు దేవుడి సన్నిధికి నడిపించాలి కదా. నీతో దేవుని ఆత్మ ఎండైపోతుంది ఇంట్లో. నీతో దేవుని ఆత్మ ఎండైపోతే ఇంక నీ పిల్లల మీదకి వచ్చేది వాటమే తప్ప విజయం ఎక్కడ ఉంటుంది? మా తల్లి చనిపోయారు, మా తండ్రి చనిపోయారు, దేవుని ఆత్మ చచ్చిపోయిందా? ఇప్పుడు ఓళ్ళు నా ఫ్యామిలీలో అంటే మా నలుగురు వాళ్ళు కాదు, మా తల్లి వైపులో కానీ మా తండ్రి వైపులో కానీ మా మావి గారు అంటారు, రెండు రాష్ట్రాలకి అధికారిగా పనిచేసాడు గొల్లపల్లి శ్యాంప్రసాద్ గారు. వాక్యంలో నేను చెప్తున్నా అన్నాను, యు ఆర్ షైనింగ్ స్టార్, నువ్వు వెలుగుతున్న నక్షత్రానివయ్యా అని ప్రతిరోజు నాకు ఆయన మాట్లాడుతూ ఉంటాడు. దేవుని కొరకు మనం ప్రకాశించాలంటే కొన్ని విడిచిపెట్టాలా. దేవుడి కొరకు ప్రకాశించాలంటే కొన్నిటిని వ్యర్థంగా భావించాలా, పెంట కుప్పలా భావించాలా. క్రీస్తు నిమిత్తం సమస్తమును నేను పెంటగా ఎంచాను కాబట్టే నాకు సర్టిఫికెట్లు అన్నా, నేను చదువుకున్నటువంటి ద్వారా వచ్చిన ఆ మంచి పత్రాలన్నా నాకు చాలా ఇంట్రెస్ట్, చాలా జాగ్రత్తగా దాచుకునేవాడిని. ఈరోజు చెప్తున్నాను, నేను 15 డిగ్రీలు చేశాను, బీటెక్ చేశాను, ఎంటెక్ చేశాను, బిఎల్ చేశాను, ఎంఎల్ చేశాను, బి లైబ్రరీస్, ఎం లైబ్రరీస్, మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ చేశాను, బిఏ చేశాను, ఎంఏ చేశాను, ఎంఏ చేశాను, పీజీడీ డిప్లొమా విశాఖపట్నం ఆంధ్ర క్యాంపస్లో చేశాను. ఇలాగ దగ్గర ఇంకా నేను పేర్లు కూడా చెప్పలేదు, 15 డిగ్రీలు చేశాను. ఇప్పుడు ఆ సర్టిఫికేట్లు ఎక్కడ ఉన్నాయో కూడా ఎవరికి తెలియదు. ఇంకా ఆడితో నాకు పని ఉంటుంది. ఇంకా ఒకవేళ ఎవడైనా జాబ్ ఇవ్వాలంటే నా దగ్గర సర్టిఫికేట్లు ఉండాలి, అవి ఎక్కడున్నా నాకు తెలీదు. ఎందుకంటే దాన్ని పెంటగా ఏం చేయను, అది నాకు అక్కర్లేదు. అలా నువ్వేం చేయగలవా? నీ ఇంట్లో చెత్త పనిని పెంటగా నువ్వు ఎంచడం లేదు. అంట్లు తోముకునే పని కూడా చాలా గ్రేట్గా, వాళ్ళ తిన్న ప్లేట్లు కడగడం కూడా చాలా గ్రేట్గా. అయ్యి బాబోయ్, ఇప్పుడు కడగకపోతే 1 గంట నుంచి 2 గంటల వరకు బాగోదు. దేవుడు నిన్ను కడుగుతాడు, కంగారు పడదు. దేవుడు దేంతో కడగాలో దాంతో కడుగుతాడు. దేంతో నువ్వు గిన్నెలు తోకున్నావు దాంతో కడగడు, అగ్నితో కడిగేస్తాడు. సొదొమ గొమొర మీదకి ఏం కురిసిందండి? అదే కురుస్తుంది ఇంకా ఆటోమేటిక్గా. నేను ఉన్నా లేకపోయినా ఒకటే మాట చెప్తాను, ఎవరున్నా ఎవరు లేకపోయినా నేను ఓపెన్గా మాట్లాడతాను. మీకు ఇష్టమైతే వినడం లేకపోతే మానేయడు, ఏం పర్వాలేదు. ఇక్కడ నష్టం ఎవరికీ లేదు. ఇక్కడ నీకే నష్టం. నువ్వు దేవుడి మాటకు ఒబ్లేజ్ అవ్వమ్మా. నీకు దేవుడు అంటే పడదో, దేవుడు మాట అంటే నీకు లెక్కలేని తనం. ఒక ఆవిడ ఇంటికి ఆదివారం వెళ్ళాను నేను. ఫ్రూట్స్ వెళ్ళాను. ఇంట్లో అందరూ బాగానే ఉన్నారు. గంట సేపు ఉండి ఆ మాట ఈ మాట చెప్పి ప్రార్థన చేయడానికి సిద్ధపడ్డాం. మంచినీళ్ళు తాగుతారా అని ఒక మాట నోటి నుంచి రాలేదు. మంచినీళ్ళు ఎవరికి కావాలి? నీ మంచినీళ్ళు ఎవడు తింటాడు? నువ్వు భోజనం పెట్టినా కూడా నేను తిన్నావు, నాకు అక్కర్లేదు. మంచినీళ్ళు తాగుతారని మాట అనలేదు. అది ఆవిడ మర్యాద. మరి మీలో కొంతమంది ఉన్నారు, మరి అలా చూడరు, చాలా జాగ్రత్తగా చూస్తారు, చాలా మంచిది. మీరు మంచినీళ్ళు ఇచ్చేస్తే మాత్రం నీకు మునిగిపోయింది ఏముంది? నువ్వు టీ పెట్టిస్తే ఏమైపోయింది నీకు?
టీ పెట్టి కూడా నీళ్ళు కూడా లేవా మీ ఇంట్లో? పాలు కూడా లేవా? నువ్వు ఏది మూసేస్తావో నీకు అలాంటి జీవితకాలం నువ్వు టీ తాగకుండా, జీవితకాలం నీళ్ళు నీకు లేకుండా నేను దేవుడు చేయగలడు. దేవుడు పైకి లేవదీయగలడు, కిందకి పడగొట్టగలడు. మర్యాద లేదనమాట వాళ్ళకి. ఏంటంటే ఒక కాన్షియస్ లేదు. వాళ్ళే పెద్దవాళ్ళు అనుకుంటారు. ఎవరు పెద్ద? నువ్వు పెద్దదేంటి? పెద్దల ఎవరు? దేవుడు మన పెద్ద. దైవజనుడుగా దైవుని పేరట వచ్చినప్పుడు నువ్వు చేయవలసిన మర్యాద నువ్వు చేయకపోవడం నీ ఇంటికి శాపమే తప్ప అసలు ఎంత పాపం అండి. నువ్వు వెనక తీసినవి, నువ్వు ఎవరికి ఇవ్వకుండా దాచుకునేవి అన్నీ కూడా నీ ఇంట్లోంచి బయటకు పోవాల్సిందే. నీ ఆస్తులు అమ్ముకోవాల్సిందే. మర్యాద ఉండదు, మర్యాద లేదు. దేవుడి పట్ల మనం ఏం కలిగి ఉండాలా? మర్యాద. బైబిల్లో మర్యాద గురించి వాక్యం చెప్తుంది. వాళ్ళు దేవుడి మర్యాదను మర్చిపోయారు. అందుచేత వాళ్ళ మధ్యలోకి ఏమొచ్చాయి తెలుసా? సింహాలు వచ్చాయి. దేవుడు వాళ్ళ మధ్యలోకి ఏం పంపాడట? ఇశ్రాయేల్ మధ్యలోకి సింహాన్ని వదిలేడట. నీకు మర్యాద తెలియదు. ఈరోజు సింహాలు అక్కర్లేదు, కుక్కలు చాలు. మనకు కుక్కలు ప్రతి 10,000 మందిలో ఒక్కొక్క వ్యక్తిని, ఒక చిన్నపిల్లవాడిని తినేస్తున్నాయి, రెక్కేసి చంపేస్తున్నాయి. మీరు హైదరాబాద్ వెళ్ళారనుకోండి, రోజుకి కనీసం 5-6 మంది కుక్క వాత పడి చచ్చిపోతున్నారు. పిక్కు తినేస్తున్నాయి కుక్కలు. కుక్కలు ఎలా ఉన్నాయో తెలిసే ఇప్పుడు? ఒరే మనం ఒక్కరు వెళ్తుంటే వాళ్ళు భయపడతలేదని, ఒరే మా బావని రమ్మని ఒక కుక్క వాళ్ళ మరదలు చెప్తుంది. అప్పుడు వాళ్ళు ఎదురు వచ్చేస్తున్నారు. ఓయ్ మా అమ్మను మా నాన్న కూడా రమ్మను. వీళ్ళందరూ కలిపి ఇప్పుడు ముష్టోళ్ళు ఏం చేస్తారని ఒక్కొక్కసారి ఒక్కరు సింగర్కి వెళ్తుంటే డబ్బులు వేస్తలేదని ఒక డబ్బు కొట్టుకుంటూ ఒక గట్టిగా అరిచేస్తూ ఒకడు అమ్మ డమ్ డిమ్ 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 మాట అంటాడు. ఓ 10 మంది బ్యాచ్ అనమాట అది. ఈ 10 మంది బ్యాచ్ వచ్చేటప్పటికి ఎవడైనా సరే ఏం చేస్తారు? ఆడొకడు ఒక నల్లగా బొగ్గేసుకుని ఏదో అదే ఏంటది గోసి లాంటిది కట్టుకుని వచ్చేస్తున్నాడు. ఇవన్నీ చూసేటప్పటికి వాళ్ళకి భయం వేసేస్తుంది. భయం వేసేసి బియ్యం ఇచ్చేవాడు బియ్యం ఇస్తున్నాడు, డబ్బులు ఇచ్చేవాడు డబ్బులు ఇస్తున్నాడు, ఏది ఇవ్వాలంటే అది ఇచ్చేస్తున్నాడు. ఓ వచ్చేహా అంటున్నాడు అది గట్టిగా. ఎందుకంటే ఆ ఐక్యత వాళ్ళ మధ్యలో ఉంది. ఈ ఐక్యత ఎవరిలో వచ్చింది? కుక్కల మధ్య. ఈ మధ్యన కుక్కలకు వచ్చేసి మీరు గమనించండి, 10 కుక్కలు కలిపి ఒక చోట స్థావరంగా ఇట్టుకుంటున్నాయి. ఏం చేస్తున్నాయంటే, పెద్దోళ్ళు అయితే మనల్ని కొట్టేస్తారో, ఈ పెద్దోళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలి మనం? పిల్లలు ఆడుకోవడానికి ఇంకేమని వస్తారు కదా, అంతే తొడవకడో అమ్మ వెనకాల ఒకటి చేతిని పట్టుకొని లాగేద్దామని పీక్కు తినేస్తున్నాయి. పీక్కుని నా దగ్గర 5-6 వీడియోలు ఉన్నాయి కుక్కలు లాగేసింది. అది యూట్యూబ్లో పెడుతుంటే అది ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే ఇలాంటివి పెట్టకూడదండి అంటున్నారు. 5-6 వీడియోలు ఉన్నాయి భయంకరంగా అనమాట. ప్రియమైన సంఘం, ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు సింహాలు అక్కర్లేదు, ఏం పంపిస్తే చాలు, కుక్కలు కూడా అక్కర్లేదు. బాగా చెప్పండి. ఇంత అమాయకులను ఎక్కడా చూడలేదు. దోమలు వస్తే చాలు. దోమ ఎంత జీవి? మీరు చేతులతో కొడితే 2-3 చచ్చిపోతారు. ఇప్పుడు దోమ, సింగల్ దోమ మీ కాలు కుట్టిందనుకో 3 డేస్లో చచ్చిపోతున్నారు. డెంగ్యూ రాజమండ్రిలో ఈ మధ్యకాలంలో ఒక 7-8 రోజులు అవుతుంది. డాక్టర్ గారు తీసుకెళ్ళిపోమన్నారు. పేటెళ్ళు పడిపోయి ఇంకా డబ్బులు తినేసారట చాలా మట్టుకి. ఫోన్ వచ్చింది. చిన్నపిల్ల 9 సంవత్సరాలు, ఇంక చావు బతుకుల మధ్య ఉంది. నేను అలిసిపోయి ఉన్నాను అప్పటికే ప్రార్థనలు అవి చేసి. అయినా ఫోన్ లిఫ్ట్ చేయనంటే వీళ్ళ విషయం చెప్తున్నారు, ఇలాగ వచ్చిందండి. వెంటనే ప్రార్థన చేశాను. తెల్లారి గట్ల బయటకు వచ్చేస్తారులే, హాస్పిటల్లో ఉండండి అందాక, పొద్దున్న మీరు బయటకు వస్తారన్నారు. ఆయన అంటారు, ఏమండి ఏంటి అలా అన్నారు, పొద్దునకి ఏం బతికుండదంటారా అన్నాడు. ఏమయ్యా నువ్వు ఎవరికి ఫోన్ చేసావు అన్నాడు. దైవజనుడికి.
నేనేం చెప్పాను? మీరు బయటికి హ్యాపీగా వస్తారని చెప్పాను. మళ్ళీ అలా ఏడుతావేంటి? మళ్ళీ పొద్దున్న 9 గంటలకల్లా మళ్ళీ ఫోన్ చేసి, అయ్యగారు వెళ్ళిపోతున్నామండి, ప్లేట్లైట్ కొంచెం పెరిగాయి, ఇంక అక్కర్లేదు, ఇంటి దగ్గర ట్రీట్మెంట్ తీసుకొచ్చి అని చెప్పారు. ఎవరు చేశారు ఈ ఘనకార్యం? దేవుడు ఎందుకు చేస్తాడు? మన దగ్గర విజయం ఉంటే మనం వెళ్ళిన చోటల్లా, మనం అడుగుపెట్టిన స్థలానల్లా నేను మీకు అనుగ్రహిస్తానని చెప్తున్నాడు కదా. మీరు అడుగుపెట్టిన స్థలం మీరు అమ్మేసుకుంటున్నారు కానీ కొనుక్కుంటలేదు. వాటమంటే మీకు క్లియర్గా చెప్తున్నాను. మీరు ఏదో వాక్యం వినడానికి అయితే రాకండి. మీరు మారడానికి, ఇతరులను మార్చడానికి, రూపాంతరం అనుభవంలోనికి రావాలనుకుంటే దేవుడి సన్నిధికి రండి. దేవుడికి స్తోత్రాలు. మీరు అడుగు పెట్టారంటే ఆ స్థలం మీద అవ్వాలా. నువ్వు ఏదో మాటకి ఏదో అంటావు, అమ్మ పర్లేదమ్మా బాగుపడుతుందా అన్నారు. సపోజ్ మీరు పనిచేసే చోట ఆ పిల్లలకి ఏదో బాగలేదు, మీకు ఈ విషయం చెప్పారు, మీరు ఒక మాట అనండి, బాగుంటారమ్మా, ఏం పర్లేదమ్మా, ప్రార్థన చేస్తానని చెప్పండి. తర్వాత రోజు నువ్వు అన్నట్టుగానే అమ్మ నీ నోటిసలో బాగానే ఉందమ్మా, ఓ ప్రార్థన చేయడానికి కొంచెం నా గురించి ప్రార్థన చేయమంటారు. నువ్వు మనిషిని మార్చడానికి నీ నోరు చాలా అవసరం. నీకు దేవుడు జయం ఇవ్వగలడు. నువ్వు ముందు సైతాన్ని ఓడించాల. అంటే నీలో ద్వేషం, పగ, కుట్ర, కోపం, కసి ఏమీ ఉండకూడదు. నువ్వు ప్లెయిన్ అయిపోవాలా. నిన్న రోజు నీ చిల్డ్రన్స్ డే, నిన్న 16వ తారీఖు కదా, 14 కదా, నిన్న 14 ఇవ్వాలండి. నిన్న చిల్డ్రన్స్ డే అయిపోయిందంటే నవంబర్ 14 చాచాజీ పుట్టినరోజు. నిన్న అయింది, ఇవాళ 15, రేపు 16. ఓకే, 14వ తారీఖున చిల్డ్రన్స్ డే అంటే పిల్లలకి మంచి పండుగ అనమాట. ఆ రోజు దేవుడు అంటాడు మీరు చిన్న బిడ్డలకు మారిపోవాలంటాడు. చిన్న బిడ్డల మనసు లాంటి మనసు మీకు రావాలంటాడు. చిన్న బిడ్డలు ఎలా ఉంటారంటే ఒక 3-4 సంవత్సరాల వరకు వాళ్ళకి ఏమీ తెలియదు. అన్ని క్యాస్ట్ల వాళ్ళు అందరూ ఆడుకుంటారు. లేనోడు ఉన్నవాడు కూడా ఒకేలాగా ఆడుకుంటారు. లేనోడు ఉన్నవాడు కూడా, ఎందుకంటే ఆ వయసు అలాంటిది. 6-7 వచ్చేటప్పటికి తల్లులు తండ్రులు పొల్యూట్ చేస్తారు వాళ్ళని. ఒరే వాళ్ళతో ఇట్రా, అట్లా దరిద్ర గుట్టోళ్ళరా బాబు, వాళ్ళ కలగ కురుపులు దురదలు వాళ్ళకి దరిద్రం మనకు వచ్చేస్తా నీకు అదవా. ఎవరు ఊరిపోసారు ఇది? పొల్యూట్ చేసేటప్పటికి ఈడు ఒరే మా వస్తావా ఆడుకుందాం గోటి పిల్ల అన్నాడు అనుకో, ఉన్నారు ఒకటి ఓ మాకు లోపల మాకు పనులు ఉంటామా. మనసు ఏమైపోయింది ఇప్పుడు? పగిలిన హృదయముతో పాట పాడుమా విరిగి